APDSC 2026 న్యూ సిలబస్. సబ్జెక్ట్ ఉమెన్ చేంజ్ ద వరల్డ్. ప్రపంచ పరివర్తన మహిళలు. భారతీయ సంస్కృతిలో మహిళలకు ఉన్నత స్థానం ఉంది. వారు అనేక రంగంలో రాణిస్తూ ఉన్నారు. దేశ అభివృద్ధి వీరి కీలక పాత్ర. భారత రాజ్యాంగం లింగ వివక్ష లేకుండా అందరికీ సమాన హక్కు ఇచ్చింది. కానీ కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ మహిళలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. 21వ శతాబ్దంలో కూడా వివక్షాపూరిత పరిస్థితులు ఉండడం బాధాకరం. భారతదేశంలో 83.6% మంది శ్రామిక మహిళలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. వారు నాట్లు వేయడం, కలుపులు తీయడం, పంట కోయడం మరియు నూర్పిడి చేయడం వంటి పనులు చేస్తారు. అయితే వ్యవసాయం గురించి ఆలోచించినప్పుడు మనం మగవారిని మాత్రమే గుర్తుకు తెచ్చుకుంటాం. ఆడపిల్లల పట్ల మన సమాజంలో, కుటుంబాల్లో కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. మగపిల్లలకు ఇచ్చినంత ప్రాధాన్యత ఆడపిల్లలకు ఉండదు. వారు ఆశలకు, ఆలోచనలకు, అభిప్రాయాలకు కుటుంబ విలువ ఇవ్వదు. నిరక్షరాస్యులైన కుటుంబాలలో ఈ వివక్షత మరింత కఠినంగా ఉంటుంది. కొన్ని సందర్భంలో చదువుకున్న వారు కూడా మహిళలు సమాన ప్రాధాన్యత ఇవ్వడానికి అంగీకరించరు. గతకాలం నుండి వస్తున్న ఆచారాలను పాటించడం మంచిదని భావిస్తారు. ఈ మూస ధోరణులు మహిళా అభివృద్ధి ఆటంకాలకు పరిగణిస్తుంది. గతంలో చాలా కొద్దిమంది పిల్లలు పాఠశాలకు వెళ్ళేవారు. చాలామంది పిల్లలు తమ కుటుంబాలు లేదా పెద్దలు చేసిన పనులు నేర్చుకునేవారు. బాలికల పరిస్థితి మరింత దారుణంగా ఉండేవి. బాలికలు వివాహం పంపేసేవారు. కుమ్మరి, బట్టలు నేయడం మరియు చేతి పనులు వంటి నైపుణ్యాలు నేర్పించి కుటుంబంలో కూడా కుమార్తెలు మరియు మహిళలు కేవలం సహాయానికి మాత్రమే చేసేవారు. ఇటువంటి పనులు పిల్లల చేత కూడా గతంలో చేయించున్నారు. 19వ శతాబ్దంలో కూడా విద్య మరియు అభ్యాసం గురించి అనేక కొత్త ఆలోచనలు ఆవిర్భవించాయి. పాఠశాలలు ప్రారంభించిన ఆధునాతక విద్యను బోధించారు. కానీ అప్పటి కూడా ఆడపిల్లలు చదువుకోవడం పట్ల చాలా వ్యతిరేకత ఉండేది. అప్పటికి చాలామంది మహిళలు మరియు పురుషులు బాలికల కోసం పాఠశాలలు తెరవడానికి ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఎక్కువ మంది పిల్లలు పాఠశాలలో ప్రవేశించినందుకు పిల్లలందరూ పాఠశాలకు వెళ్ళడం మామూలే అని మనం అనుకోవడం ప్రారంభించాము. పాఠశాలకు వెళ్ళడం అనేది బాలికల యొక్క ప్రాథమిక హక్కు. మహిళలు మరియు బాలికలకు చదువుకునే మరియు పాఠశాలకు వెళ్ళే హక్కు ఉంది. ఇతర అంశాలను అయినా హింస మరియు ఆరోగ్యం వంటి రంగంలో న్యాయపరమైన సంస్కరణలు కలిగి మహిళలు మరియు బాలికల పరిస్థితి మెరుగుపడింది. ఈ మార్పు అనుకోకుండా జరిగేవి కావు. ఈ మార్పు తీసుకురావడానికి మహిళలు వ్యక్తిగతంగా మరియు స్పష్టంగా పోరాటం చేశారు. ఈ పోరాటాన్ని మహిళా ఉద్యమం అంటారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ మహిళలు చేసే సారా వ్యతిరేక ఉద్యమం ఫలితంగా 1993వ సంవత్సరంలో ప్రభుత్వం సారాను నిషేధించింది.
ఆడపిల్లలు ఆత్మగౌరవం కోసం జరిగిన ఉద్యమ ఫలితంగా పాఠశాలలో ఆడపిల్లలకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి ఇంట మరుగుదొడ్డు నిర్మించడం కూడా జరిగింది. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా ఉత్సవాన్ని జరుపుకుంటారు. మన దేశంలో కొంతమంది గతంలో చేసిన కొన్ని సాహసాలు, కొన్ని గొప్పతనాల కోసం వారి యొక్క వివరాలు మీకు ఇప్పుడు స్పష్టంగా తెలియజేస్తాను. కదంబరి గంగోలీ చంద్రముఖి బసు. కదంబలి గంగోరి 1861 to 1923 and చంద్రముఖి బసు 1860 to 1944 were the first two family graduation in India. They also took part in the Bengal culture revolution, changing the British colonial period. Kadambari Ganguly was the first South Asian woman physical to graduation in Western medicine in India. కదంబరి గంగోలీ చంద్రముఖి బసు. కదంబరి గంగోలీ 1861 నుండి 1963 మధ్యకాలం మరియు చంద్రముఖి బసు 1860 నుండి 1944 మధ్యకాలంలో జీవించి ఉన్నారు. భారతదేశంలో మొట్టమొదటి ఇద్దరు మహిళా గ్రాడ్యుయేషన్ బ్రిటిష్ వలన కాలంలో జరిగిన బెంగాల్ సాంస్కృతిక విప్లవంలో కూడా వారు పాల్గొన్నారు. భారతదేశంలో పాశ్చాత్య వైవిధ్యంలో పట్టా పొందిన మొదటి దక్షిణాసియా మహిళా వైద్యురాలు కదంబలి గంగోలీ. చంద్రముఖి బసు బేతూర్ కళాశాల లెక్చరర్గా మరియు ప్రిన్సిపల్గా పనిచేశారు. భారతదేశంలో మహిళా విద్యకు వీరిద్దరు ఎంతో స్ఫూర్తినిచ్చారు. జానకి మల్లావ్ ఎడ్వలత్ కక్కర్ ఈజ్ బెస్ట్ known as the Director General of Botanical Survey of India. She received as honor degree in botany from the President College in 1921 and continue her scientific research in psychologist, a branch of genetics related to chromosomes. జానకి అమ్మల్ ఎడవల్ కక్కర్ బోటనీకి సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ పదవీకాలం చేపట్టింది. ఆమె 1921లో ప్రెసిడెంట్ కళాశాల నుండి వృక్షశాస్త్రంలో ఆనర్స్ డిగ్రీ పొంది క్రోమోజోము కణ పరివర్తనం మరియు ఫైటోజియోగ్రాఫిక్ ఎలా సంబంధం కలిగి ఉంటాయో దాని సంబంధం ఉన్న జన్యుశాస్త్రం యొక్క విభాగం అయిన నైటోజెనెటిక్ శాస్త్రం పరిశోధన కొనసాగించి చెరకు మరియు వంటకాలపై విస్తృతిగా పరిశోధన చేశారు. ఆమె 1977 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు పొందారు. పద్మశ్రీ అవార్డు అందుకున్న మొదటి భారతీయ మహిళా శాస్త్రవేత్త జానకి అమ్మల్ ఎడవల్త్ కక్కర్. కల్పనా చావ్లా, an Indian American astronaut, was born on July 1st, 1961 into a middle-class family in
Karnal, Haryana. After graduating, she became the Vice President of Overseas Methods and NASA Ames Research Center. కల్పన చావ్లా ఒక భారతీయ అమెరికన్ వ్యోమగామ. జూలై 1, 1961లో హర్యానాలో కర్నాలలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. గ్రాడ్యుయేషన్ తర్వాత ఆమె నాసా యొక్క ఆమెస్ రీసెర్చ్ సెంటర్లో ఓవర్సీ మెథడ్స్కు వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యింది. ఆమె అంతర్జాతీయలో ఆమెకు పెట్టిన తొలి భారత మహిళ ఫిబ్రవరి 1, 2023 వాతావరణంలో STS-107 మిషన్ వైఫల్యం కారణంగా ఆమె మరణించింది. ఆమె ప్రతిభకు గుర్తింపుగా అమెరికా ప్రభుత్వం ఆమెకు కాంగ్రెషన్ సెన్స్ మెడల్ ఆఫ్ ఆనర్ మరియు నాసా విశిష్ట సేవ పతాకాన్ని ప్రదానం చేసింది. మిథెల్ రాజ్ ఈజ్ ఇండియన్స్ గ్రేటెస్ట్ ఫ్యామిలీ బ్యాట్స్వుమెన్ who has reached any milestone in her 2 decades international career. Mithil is the highest run scorer in women's international cricket. మిథెల్ రాజ్ తన 2వ శతాబ్ద అంతర్జాతీయ కెరియర్లో అనేకమైన మైలురాళ్లు దేశానికి గొప్ప మహిళా బ్యాట్స్మెన్. మహిళా అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణి మిథెలీ. మహిళా వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్లో 700 పరుగులు మార్పులు అధిగమించారు. మహిళా క్రికెటర్ ఆమె మాత్రమే. 1982వ సంవత్సరంలో డిసెంబర్ 3వ తేదీన రాజస్థాన్లో ధోన్పూర్లో జన్మించిన ఆమె చదువుతో రోజుల్లో క్రికెట్ శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది. మిథెల్ 17 ఏళ్ల వయసులో భారతదేశ జట్టుకు ఎంపికైంది. ఆమె ప్రశంసనీయమైన ప్రదర్శనలో ఆమెకు లేడీ సచిన్ అనే బ్యాగ్ని సంపాదించి పెట్టింది. లేడీ సచిన్ ట్యాగ్ మిథెల్కి దక్కింది. ప్రస్తుతం మిథెల్ రాజ్ మహిళా అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా ప్రసిద్ధి చెందింది. ఈమెకి ఖేల్ రత్న పురస్కారం లభించింది. ప్రాంజల్ పాటిల్ ఫ్రమ్ అహల్నాష్నగర్, మహారాష్ట్ర ఈజ్ ద ఫస్ట్ విజువల్ changed IAS officer in India. In October 2019, she took over as sub-collector in Thiruvananthapuram, Kerala. Punjab Patiya purpose her dreams dispute her blindness from a very young age. ప్రాజల్ పాటియా మహారాష్ట్రలో అల్హన్ నగర్లో చెందిన ప్రాజల్ పాటియా భారతదేశంలో మొదటి దృష్టిలోప ఉన్న ఐఏఎస్ అధికారిని. 2019 అక్టోబర్లో కేరళలోన తిరువనంతపురంలో సబ్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టింది. చాలా చిన్న వయసులో నుండే అంధత్వం ఆటంకంగా ఉన్నప్పటికీ ప్రాంజల్ పాటియా తన కళల్లో కొనసాగించింది. ఆమె తన ధననీయ పరిస్థితులు భరించలేక దేశానికి చేసే సేవలు, అనేక కోరికలు ఆమె బలహీనత నిరోధించలేకపోయింది. 2017లో యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఆమె కఠోర దీక్షతో 124 ర్యాంకు సాధించి సంకల్పం బలం ఉంటే అన్ని అవరోధాలు అధిగమించవచ్చని
నిరూపించుకుంది. సీమారావు హ్యాస్ అచీవ్డ్ వాట్ నో అదర్ ఇండియన్ ఉమెన్ హ్యాస్ డన్ సో ఫర్. షీ ఈజ్ ద కంట్రీ ఫస్ట్ ఉమెన్ కమాండో ట్రైనర్ in partnership with her husband Major Deepak Rao. She has trained over 15,000 soldiers in close quarter battle, also qualified as a professional medicine doctor. She possesses as MBA in crisis management. సీమారావు భారతీయ మహిళ సాధించారు. ఏ భారతీయ మహిళ సాధించని సీమారావు సాధించారు. సీమారావు భారతదేశానికి తొలి మహిళా కమాండర్ ట్రైనర్. ఆమె భర్త మేజర్ దీపక్ రావ్ భాగస్వాములతో ఆమె 15,000 మంది సైనికులను క్లోజ్ క్వార్టర్ యుద్ధంలో శిక్షణ ఇచ్చింది. ప్రొఫెషనల్ మెడికల్ డాక్టర్ కూడా అర్హత పొందింది. ఆమె సంక్షోభ నిర్వహణలో MBA కలిగి ఉంది. బ్రూస్ లీ అభివృద్ధి చేసే మహర్షి అర్బక్జిత్ కునోడోలో శిక్షణ పొంది ప్రపంచంలో 10వ మహిళలో ఆమె ఒకర్తే. రాజ్కుమారి దేవి, a farmer from Bihar, rode a cycle in many villages and shared her experience on kitchen farming with a rural women who instilled a sense of entrepreneurship. రాజ్కుమారి దేవి బీహార్కు చెందిన ఒక రైతు అనే గ్రామంలో సైకిల్పై తిరుగుతూ వంటగది వ్యవసాయంపై తన అనుభవాలను గ్రామీణ మహిళలతో పంచుకొని వారిలో వ్యవస్థాపిక స్ఫూర్తి నింపింది. వ్యవసాయం మరియు చిన్న తరహా వ్యాపారాల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎలా స్వతంత్రంగా మారగలదో చూపించడమే ఆమె లక్ష్యం. దీనికోసం రాజకుమారి ఒక లాభాపేక్ష లేని ఆనందపూర్ జ్యోతి అనే సెంటర్ను ప్రారంభించింది. ఇది వివిధ SHG నడుపుతున్న వ్యాపార క్షేత్రం నుండి తాజా ఉత్పత్తులు సేకరించి చెల్లీలు, జాములు మరియు ఊరగాయలు వంటి ప్రాసెస్ చేయబడిన ఉత్పత్తి తయారు చేసే మహిళా సమూహాన్ని దగ్గర తీసుకువెళ్ళింది. ఆమె చేసే సేవలకు గాను 2019లో పద్మశ్రీ అవార్డు సత్కరించారు. వందన శివ ఈజ్ an environmentalist and environmental right activist and founder of the Research Foundation for Science, Technology and Ecology. It is an independent research organization that conducts research on environmental and social issues. వందన శివ ఒక పర్యావరణవేత్త మరియు పర్యావరణ హక్కు కార్యకర్త మరియు రీసెర్చ్ ఫౌండేషన్ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఎకాలజీ వ్యవస్థాపకురాలు. ఇది పర్యావరణం మరియు సామాజిక సమస్యలపై పరిశోధన చేసే స్వతంత్ర పరిశోధన సంస్థ. వందన ప్రయత్నాలజీ వనరుల వైవిధ్య మరియు సమగ్రత, ముఖ్యంగా స్థానిక విత్తనాలను రక్షించుకోవడానికి నవధాన్య అనే జాతీయ ఉద్యమం ఏర్పడడానికి దారితీశాయి. ఆమె 1993లో రైట్ లవ్లీహుడ్
అవార్డు మరియు 2010లో సిడ్నీ శాంతి బహుమతి అందుకుంది. లక్ష్మి అగ్రవాల్ ఈజ్ an acid attack survivor. She fights for the right of acid attack victims. She was attacked with acid in 2005 at age 15 by a 30 years old man. లక్ష్మి అగ్రవాల్ యాసిడ్ దాడి బాధితురాలు. ఆమె యాసిడ్ దాడి బాధితురాలు హక్కుల కోసం పోరాడుతుంది. 2005వ సంవత్సరంలో 15 వయసులోనే ఉన్న ఆమెపై 32 వ్యక్తి యాసిడ్తో దాడి చేశాడు. యాసిడ్ విక్రయాలను నియంత్రించేలా కేంద్ర ప్రభుత్వాలను ఆదేశించాలని, యాసిడ్ దాడులపై విచారణ భద్రతను చేసేలా పార్లమెంటుకు ఆదేశించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆమె భారతదేశంలో యాసిడ్ దాడుల నుండి బయటపడిన వాళ్ళే సహాయం చేయడానికి అంకితమైన ఎన్జిఓ చన్వ్ ఫౌండేషన్ డైరెక్టర్ లక్ష్మి యుఎస్ ప్రథమ మహిళ విచెన్ ఒబామాచే 2014 ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్ అవార్డు అందుకుంది. ఈమె ఎన్డీటీవీ ఇండియన్ ఆఫ్ ద ఇయర్గా కూడా ఎంపికైంది. అద్దాల సూర్యకర ఈజ్ ఫ్రమ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. హెర్ హస్బెండ్ ఫెల్ ఇల్ అండ్ ఇట్ వాజ్ డిఫికల్ట్ టు మేనేజ్ హోమ్. అద్దాల సూర్యకుమారి శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు. ఈమె భర్త అనారోగ్యం బారిన పడడంతో ఇంటి నిర్వహణ కష్టమైంది. ఇంటి అద్దె కూడా చెల్లించలేని పరిస్థితి. దీనితో సూర్యకళ నాబార్డు సహాయం, కంచు, ఇత్తడి వస్తువుల తయారీపై ఆధునిక మెలకువలు తెలుసుకొని తక్కువ బరువుండే ఆధునిక పాత్రలను నగిశీలబద్ధకంగా తర్ఫీదు పొంది సాంప్రదాయ వస్తువులతో పాటు తక్కువ బరువు ఉండే పూల సజ్జలు, దేవస్థానం వస్తువులు, దేవస్థాన మూర్తులు, పూల కుండీలు, ఉర్లి, బంధనం వంటి వివిధ రకాల వస్తువులతో వ్యాపారం ప్రారంభించి తన జీవితాన్ని తీర్చిదిద్దుకోవడమే కాక ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ జాతీయ, రాష్ట్రీయ స్థాయిలో తమ వ్యాపారాన్ని విస్తరించగలిగింది. ఈమె పట్టుదల, శ్రమ కారణానుకూలంగా మారే తత్వంలో ఎంతోమంది మహిళలు ఆదర్శంగా నిలిచింది. నందిని హరనాథ్ ఈజ్ ఏ రాకెట్ సైంటిస్ట్ ఎట్ ద ఇస్రో ISRO మీన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ satellite center in Bangalore. Nandini has been with ISRO for the last 20 years. She has served on the Mars orbit mission Mangalyaan, project manager, mission designer and deputy director of operation. She has served in 14 missions at ISRO for 20 years. నందిని హరనాథ్ బెంగళూరులో ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో శాటిలైట్ సెంటర్లో రాకెట్ శాస్త్రవేత్త. నందిని గత 20 సంవత్సరాలుగా ఇస్రోలో పనిచేస్తుంది. ఆమె మార్స్ ఆర్బిటర్ మిషన్ మంగళయాన్లో ప్రాజెక్ట్ మేనేజర్, మిషన్ డిజైనర్ మరియు డిప్యూటీ ఆపరేషన్ డైరెక్టర్గా పనిచేసింది. ఈమె ఇస్రోలో 20 ఏళ్లుగా 14 మిషన్లో పనిచేసింది.
Archana Swarang, a tribal girl from Odisha. She holds a degree in political science from Patna Women's College and master's degree from the Tata Institute of Social Science, Mumbai. అర్చన సొరంగ్ ఒడిశా చెందిన గిరిజన యువతి. ఈమె పాట్నా మహిళా కాలేజీ నుండి పొలిటికల్ సైన్స్ డిగ్రీ, ముంబైలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ నుండి మాస్టర్ డిగ్రీ చేసింది. తర్వాత ఒడిశాలో వసుంధర అనే ఎన్జిఓలో చేరి అడవులు, పర్యావరణ పరిరక్షణపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించింది. ఇందులో గిరిజన సాంప్రదాయాలు, వారి పర్యావరణ పరిరక్షణకు చేపడుతూ అందులో ఇబ్బందులు గురించి ఆమె రాసిన కథనాలు జాతీయ, అంతర్జాతీయ వెబ్సైట్లో ప్రచురమయ్యాయి. ఫలితంగా ఈమె ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఎంపిక చేసి వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి పరిరక్షణ అందించే యువజన సహాయ సంఘ సభ్యురాలుగా యంగోలోన 7 సభ్యుల్లో ఒకరిగా ఎంపిక తన సేవలు అంతర్జాతీయ స్థాయిలో అందించింది.